यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः आयाति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोः अधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै శ్రీ గురవే నమః। ఉపనిషత్తు చాలా అద్భుతంగా ఒక మంత్రం చెప్తుంది. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి. అసలు ఒక పుట్టుకను నిర్ణయించింది మనం కాదు, ఆ పుట్టేస్తుంది. దానికి మరణాన్ని నిర్ణయించుకుంది మనం కాదు, మరణించిపోతుంది. గాలి సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమనం అవుతుంది, గాలి వీస్తుంది, ఒక్కోసారి గాలి స్తంభిస్తుంది, వర్షం పడుతుంది, నదులు ప్రవహిస్తున్నాయి, సముద్రం ఉప్పగా ఉంది, నది బాగా రుచికరంగా ఉంది, నదిలో నీళ్లు. బాగా ఆలోచించండి, అసలు ఎంత అమేజింగ్ ప్రాసెస్ అండి ఇది. ఇంత రుచిగా ఉండే నదిలో నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? అంత ఉప్పగా ఉండే సముద్రంలో నుంచి. దీని వెనక ఎంత కారణం ఉందండి? అందులో ఉండే ఉప్పుని తీసి మినరల్స్ని పెట్టి, కావలసిన సాల్ట్స్, కావలసిన మినరల్స్ పెట్టి మనకు తాగడానికి యోగ్యంగా డిజైనింగ్ జరిగింది ఈ లోకంలో. ఎవడు చేశాడు అది? మనం అంటే అక్వాగార్డు, అక్వాఫినా, లేకపోతే అది ఇది ఒక పెద్ద 10,000 పెట్టి ఒక పెద్ద పెట్టి పట్టుకుంటే 4 గ్లాసులు పట్టుకొస్తున్నామా రోజుకి? లేకపోతే ఒక 10 లీటర్లు తయారు చేస్తున్నామా? వాటర్ పోస్తే దాన్ని మినరల్స్ చేసి, దాన్ని డీమినరలైజ్ చేసి, లేకపోతే ఇంకోటి ఆర్మోసిస్ చేసి ఆ నీళ్లు పట్టుకొస్తున్నాం. దానికి ఇంత పెద్ద ప్రాసెస్. ఏది? ఒక 2 లీటర్లు 3 లీటర్లు లేకపోతే ఒక బిందు నీళ్ళకి ఇంత తాపత్రయం. కానీ ప్రకృతిలో ఉండే సమస్త జీవకోటికి రుచికరమైన నీళ్లు ఆ ఉప్పు సముద్రంలో నుండి అందించుతున్నాడు వాడు. ఇంకా వేరే దేర్ ఇస్ నో అదర్ గో. ఇక్కడి నుంచే తీసుకొని దాన్ని చక్కగా ఫిల్టరైజేషన్ చేసి మళ్ళీ దాన్ని కిందకు పంపించి మనందరం తాగడానికి వీలుగా అందిస్తున్నాడు. అదే ఒకవేళ మనం సముద్రం నీళ్ళే తాగి బతికేటువంటి ప్రోగ్రామే ఉండుంటే ఇబ్బంది లేదు. ఇక్కడే వాడి జ్ఞానం బయటపడుతుంది. దీని వెనక కారణమేంటో, దీని వెనక ఎవరో ఇది ప్లాన్ చేస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. మామూలు సముద్రం మనం తాగి బతుకుతూ ఉంటే మనకు అర్థం కాదు. ఆ సముద్రం ఉప్పు నీళ్ళు ఇదే తాగుతున్నాం. కానీ ఉప్పు నీళ్ళని మార్చి, ఇప్పుడు మనం చూడండి, బాగా మురికి ఉన్న నీళ్లు, ఉప్పు అవి ఇవి కలిసిన నీళ్ళని ఫిల్టర్ చేసి ఫ్రెష్ వాటర్ తీసుకోవాలంటే ఎంత ప్రాసెస్ చేస్తున్నాము. మరి మనకు ఒక బిందె నీళ్ళకే ఇంత ప్రాసెస్ చేస్తున్నామంటే ఇన్ని నదులతోటి ప్రవహింపజేసి ఇన్ని లక్షల కోట్ల క్యూసెక్కుల నీళ్లు రిలీజ్ చేస్తున్నాడంటే రుచికరమైన నీళ్ళని. ఆ కారణం ఎవరై ఉంటారు? ఎవరండి ఆ కారణం? నేను కాదు, మీరు కాదు, ఏ గవర్నమెంట్ లేదు, పైన ఏమి ఎవరు లేరు అక్కడ. అపాయింటెడ్ ఫ్యాక్టరీ కానీ ఇండస్ట్రీస్ కానీ ఏమీ లేవు పైన. శూన్యం, పైకి వెళ్ళే కొద్దీ శూన్యం. ఎవరు చేస్తున్నారు అది? ఈ నీళ్లు ఆవిరైపోతుంది ఆ పైకి. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇన్ని నీళ్లు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? చూడండి ఎంత ట్రాన్స్ఫర్మేషన్. చూడండి, ఎండాకాలంలో బాగా వేడి చేసి మరిగించి ఆవిరి రూపంలో పైకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ ఆవిరంతా కూడా పైన ఉండిపోతున్నాయి. దాంట్లో ఉండేటువంటి ఈ సాల్టు, మిగతా మనకు పనికిరాని రసాయనాలన్నీ తీస్తున్నాడు. సముద్ర జలం చాలా వెరీ కెమికల్ కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి. దాంట్లో మనకు కావలసింది, ఆవుకు కావలసింది, సకల ప్రాణికోటికి కావలసినటువంటి మినరల్స్ కానీ, దాంట్లో ఉండేటువంటి సాల్ట్స్ కానీ, రసాయనాలు కానీ ఉంచి వాటిని మళ్ళీ అక్కడి నుంచి వర్షాకాల రూపంలో కిందకి పంపిస్తున్నాడు. ఇవన్నీ ఎక్కడ ఉంచుకుంటున్నాడు? ఎలా తీసుకెళ్తున్నాడు? దాన్ని మళ్ళా పంపించడానికి ప్రాసెస్ ఏమిటి? కారణం లేదా అండి? ఏ కారణం లేకుండా అలా జరిగిపోతుందా తనంత తానుగా? అస్తి కారణం జగతః. ఇంత అనంతమైన ప్రకృతి జరుగుతూ ఉందంటే, కదులుతూ ఉందనంటే ఈ ప్రకృతిలో ప్రతి అణువు విజ్ఞానం దాగి ఉంది, జ్ఞానం ఉంది.
అందుకనే ఆ పరమాత్మకు ఉపనిషత్తు ఒక చక్కటి డెఫినేషన్ ఇచ్చింది. పరమాత్మ అంటే ఏమిటి? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఉపనిషత్తు డిక్లేర్ చేసింది. అది పరమాత్ముడంటే మనం ఒక పేరు పెట్టుకున్నాం, అలాగనే ఒక రూపం కూడా మనం ఇచ్చుకున్నాం. యథార్థమే. కానీ ఆ రూపం మీద పెద్ద కసరత్తు చేసి ఆ దేవుడు లేడు అని చెప్పడంలో తాపత్రయం నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళని వదిలేయండి, ఇప్పుడు నాస్తికులు పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఆస్తికుల్లోనే భగవంతుడు ఉన్నాడు, భగవత్ శక్తి ఉంది అని నమ్మేటువంటి ఆస్తిక సిద్ధాంతాల్లోనే చాలామంది అసలు ఈ విగ్రహారాధన లేదు, విగ్రహం లేదు, దేవుడు లేడు. ఏమయ్యా అని అడిగాను ఒక ఆయన్ని. భగవంతుడు సర్వవ్యాపకుడు. అప్పుడు నేను ఒక ప్రశ్న వేశాను. భగవంతుడు సర్వవ్యాపకుడు అంటున్నావు కదా, సర్వవ్యాపకుడైన భగవంతుడు ఈ విగ్రహంలో వ్యాపకుడు అయి ఉన్నాడా కాదా? విగ్రహంలో కూడా భగవంతుడు సర్వవ్యాపకుడే. మరి ఇందులో కూడా ఉన్నప్పుడు నేను ఇందులో చూస్తున్నాను, నష్టం ఏంటి? ఇఫ్ యు ఒమిట్ దిస్, దెన్ భగవంతుడి సర్వవ్యాపకత్వం దెబ్బతింటుంది. ద డెఫినిషన్ దట్ ఆల్ పర్వేసివ్నెస్ దట్ యు ఆర్ క్లెయిమింగ్ ఫర్ ఈశ్వర, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాంట్రడిక్టెడ్ కదా. భగవంతుడు సర్వవ్యాపకుడు అన్నప్పుడు నేను ఈ పువ్వు పెట్టుకున్నాను, ఇది భగవంతుడు అన్నాను. భగవంతుడు కాడండి? దీన్ని చూపించే, ఇది భగవంతుడు అంటున్నాను, కాడా? ఒకవేళ ఇది భగవంతుడు కాడు అన్నారనుకోండి, భగవంతుడు సర్వవ్యాపకుడు కాకుండా అయిపోతాడు. భగవంతుణ్ణి సర్వవ్యాపకుడు అన్నాము అని అంటే భగవంతుని ఇందులోనూ ఒప్పుకోవాలి, ఇందులోనూ ఒప్పుకోవాలి, ఇందులోనూ ఒప్పుకోవాలి. అందుకనే నాకు ఆ కవి ఇచ్చినటువంటి కవిత్వం చాలా నచ్చింది. కోవెలలో, గంగా నది రేవులలో, రామకోటి రేఖలలో లేడు, యవ్వాని మది శుద్ధి కలదు అచ్చటనే కలడు. అంటే మనం ఏమనుకుంటామంటే వాడెవడో నాస్తికుడు, గుళ్ళో లేడు, గంగానది రేవుల్లో లేడు, రామకోటి రేఖల్లో లేడు, మనస్సు పవిత్రంగా ఉంటే అక్కడే ఉన్నాడన్నాడు, అబ్బెబ్బే పిచ్చోడని. కాదండి, చాలా తెలివిగా అన్నాడు. గుడిలో విగ్రహమే ఉందయ్యా, కానీ నీ మదిలో దైవం ఉంది కనుక దాన్ని చూసే చూపు కూడా దైవం అయిపోయింది. గుడిలో కనిపించేది రాయే, కానీ నీ మదిలో దైవం ఉంది, నీ బుద్ధిలో దైవం ఉంది. ఆల్ పర్వేసివ్ గాడ్, omniscient, omnipresent, omnipotent, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడైనటువంటి భగవంతుడు నీ బుద్ధిలో ధారణ అయి ఉన్నాడు. కాబట్టి దైవత్వం అనేది నీ బుద్ధిలో ఉంది కనుక నీకు ఏది చూసినా దైవంగానే కనిపిస్తూ ఉంటుంది. అందుకనే మన వేదంలో కృష్ణ యజుర్వేదాంతర్గతమైనటువంటి ఆ అనువాక నమక ప్రశ్నల్లో ఒక మాట అంటుంది, చెట్టుని దేవుడుగా అనింది. నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః సస్పింజరాయ త్విషీమతే పథీనాం పతయే నమో నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో. ఎంత అద్భుతంగా మంత్రం చెప్తుందండి. వృక్షానాం పతయే నమః, మంత్రినే నమః, శ్వభ్యః శ్వపతిభ్యః నమః. కుక్కకు నమస్కారం, చెట్టుకు నమస్కారం, భూమికి నమస్కారం, నీళ్లకు నమస్కారం, అన్ని నమస్కారం అంటుంది ఆ మంత్రం. ఎందుకు అన్నిటికీ నమస్కారం పెడుతుంది? పిచ్చే అనంటే అన్నిటికీ నమస్కారం పెట్టట్లేదు, అక్కడ అన్నింటిలో దాగున్న పరమాత్ముడికి నమస్కారం పెడుతుంది. మనకు పువ్వు కనిపిస్తుంది కాబట్టి ఆ మంత్రం అంటుంది ఈ పుష్పానికి నమస్కారం. అదే ఈ పువ్వులో పరమాత్ముని చూడగలిగితే పుష్పం పడిపోతుంది, పరమాత్ముడికి నమస్కారం అయిపోతుంది. మంత్రం మనల్ని ఎలా పెంచుతుంది అని అంటే కనిపించే ప్రతి వస్తువులో సర్వవ్యాపకమై ఉన్నాడు ఆ పరమాత్మ. కనిపించే ప్రతి అణువు ఆ పరమాత్ముడే అయి ఉన్నాడు వాడికి. అందుకనే పోతన కూడా భాగవతంలో చాలా అద్భుతమైన ప్రక్రియతో ప్రహ్లాదుడితో చెప్పిస్తాడు. హిరణ్యకశిపుడు అడుగుతాడు, ఇక్కడున్నాడా అక్కడున్నాడా అని అడుగుతుంటాడు స్తంభాలను చూపించి. ప్రహ్లాదుడు అంటాడు, పిచ్చోడా ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు నీవెందెందు వెదకి చూచిన నందందేగలడు దానవాగ్రని వింటే అన్నాడు. నువ్వు సరిగ్గా కనుక శ్రవణం చేస్తే సరిగ్గా వినగలిగేటువంటి అర్థమయ్యే మాట నీకు అర్థమైతే భగవంతుడు ఇక్కడున్నాడా అక్కడున్నాడా అని ప్రశ్నించక్కర్లేదు. చూడగలిగే చూపు ఉండాలే కానీ కనిపించే ప్రతి వస్తువులోనూ వాడు దాగున్నాడు పరమాత్మ. ప్రతి వస్తువులోనూ ఆ పరమాత్మ దాగున్నాడు. అందరికీ శ్రీహరే అంతరాత్మ.
కాబట్టి ఒక రూపం మనం పెట్టుకున్నాం, ఒక పేరు మనం ఇచ్చుకున్నాం. కానీ ఆ నామరూపాలు భగవంతుడికి ఎందుకు ఇచ్చుకున్నాం తెలుసండి? మనకు కూడా నామరూపాలు శాశ్వతం అనుకున్నాం కనుక అక్కడ కూడా భగవంతుడికి కూడా ఒక నామరూపాలు ఇచ్చుకుని రిలేట్ అవుతున్నాం. ఒకవేళ నా గురించి నేను విచారణ చేసి, నిన్న మీకు చెప్పాను, నేను తల్లి గర్భంలో ప్రవేశించక ముందు తండ్రి గర్భంలో ఉన్నాను. తల్లి గర్భంలో ప్రవేశించిన తర్వాత నా ఉనికికి ఈ పదార్థజాతమైనటువంటి మాస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తయారవుతూ తోడవుతూ వచ్చింది. నేను బోండా ఇప్పుడు వేశాను అని అంటే గుర్తుపెట్టుకోండి, బోండా వేయక ముందు ఆ బోండాకి పిండి రుబ్బాం, మినపప్పు రుబ్బి పట్టుకొచ్చారనుకోండి, ముద్దలాగా ఉంటుంది పిండి, అంతే కదా, ఒక గిన్నెలో. అందులో బోండా కనపడదు. ఆ మినపప్పు రుబ్బక ముందు దాన్ని నీళ్ళలో నానబెడతాం, బాగా ఉబ్బి ఉంటుంది, అందులోనూ బోండా లేదు. ఆ మినపప్పు నానబెట్టక ముందు బద్ద రూపంలో ఉంటుంది, బాగా డ్రైగా గట్టిగా ఉంటుంది, అందులో బోండా కనపడదు. ఆ మినపప్పు పైన ఉన్నటువంటి పొట్టుతో ఉన్నప్పుడు బోండా కనపడదు. ఆ పొట్టు చెట్టులో ఉన్నప్పుడు బోండా కనపడదు. అసలు ఆ మినపప్పు గింజ అది బయటికి చెట్టు నుండి వ్యక్తం అవ్వకముందు ఉంది, కానీ బోండా కనపడదు అక్కడ. కానీ ఎప్పుడు బోండా బయటకు వచ్చింది? ఆ చెట్టు నుండి మినప గింజ బయటకు వచ్చి ఆ పొట్టుని మనం తెంచుకొని ఆ పొట్టుని వేరు చేసి దాన్ని శుభ్రంగా కడిగి దాన్ని ఎండబెట్టి మినపప్పు మనం కొనుక్కొచ్చి ఆ పప్పు నీళ్ళలో నానబెట్టి దాన్ని రుబ్బి పిండి రూపంతో వచ్చేటప్పటికి దాన్ని ఇలా ఉండలు చుట్టి నూనెలో వేస్తే ఈరోజు రూపం కనపడుతుంది. కానీ బోండా ఉంది కాబట్టి మినపప్పు ఉంది, బోండా లేకపోతే మినపప్పు లేదన్నాం అనుకోండి, అది మన అవివేకం అవుతుంది. ఈ ప్రాసెసింగ్లో ప్రతి స్థాయిలో బోండా కనబడట్లేదు, బోండా ఆఖరి ప్రాసెస్ అది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మినపప్పు ఒక్కసారి బోండాగా మారిన తర్వాత ఇంకా పరిణామం లోపలికి వెళ్ళిపోయి జీర్ణమైపోయి వేరే వేరే రూపాల్లో మళ్ళీ భూమిలో కలిసిపోతుంది. ఎంత ఎక్సలెంట్ ప్రాసెస్ ఇది. కాబట్టి బోండా చూస్తున్నాం కాబట్టి, ఇప్పుడు బోండా ఉంది కాబట్టి మినపప్పు ఉంది, బోండా లేకపోతే మినపప్పు లేదు అని అంటే మరి మన డబ్బాలో మిగతా పడున్న మినపప్పు అంతా ఏమైపోవాలి? కాబట్టి నామరూపాలు ఉంటేనే దేవుడు. ఈ రూపానికి పరిమితమైపోయి ఇంతే దేవుడు, నామరూపరహితంగా దేవుడు లేడు అన్నామంటే వివేకమే అవుతుంది. మన బుద్ధి నామరూపాలకి పరిమితమైపోతే అవివేకమే. అసలు నామరూపాల్ని ఖండిస్తే అది అవివేకం, అంతకంటే గొప్ప అవివేకం ఏం లేదు. ఎందుకని? అంతటా ఉన్న పరమాత్ముణ్ణి ఆ నామరూపాల్లో కూడా ఎందుకు చూడలేకపోతున్నా? నదిలో నీళ్లు ప్రవహిస్తుందండి, గోదావరి నది. నేను అన్నాను ఒకరింటికి వెళ్ళి, ఉండి అబ్బా గోదావరి వాటర్ చాలా మంచిదండి అన్నాను. వాళ్ళు వెంటనే గ్లాసులో ముంచుకొచ్చి పట్టుకొచ్చారు, ఇదిగోండి తాగండి అన్నారు. ఊరుకోండి పాడు, గోదావరి నీళ్లు బాగుందంటే మీరేమో కొండలో నీళ్లు ముంచుకొచ్చాను. స్వామి ఇది ఆ గోదావరి నీళ్లే, నేను ఒప్పుకోను. అదేంటండి గోదావరి అంటే ఎంత విశాలంగా అలా ప్రవహిస్తూ ఉంది, మీరేమో గ్లాసులో ముంచుకొచ్చి ఇదిగో తాగండి అంటున్నారు. స్వామి అక్కడ ప్రవహించేది ఆ నీళ్లే, దాంట్లో నుంచి ఒక కుండ పట్టుకెళ్ళి బిందె ముంచుకుని పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం, వాడుకునేదానికి పట్టుకొచ్చాం. ఇది బిందె నీళ్ళు అయింది, కానీ వాస్తవానికి నీళ్ళేంటి? గోదావరి నీళ్ళే. ఇంకొక అడుగు ముందుకెళ్తాం, ఇది మన ప్రాంతంలో వచ్చింది కనుక గోదావరి నీళ్ళు అంటున్నాం. అదే వర్షం పడకుండా పైన ఉందనుకోండి ఆకాశంలోనే, అక్కడ నీళ్ళంతా ఒకటే కదా, అక్కడ గోదావరి నీళ్లు, కృష్ణ నీళ్లు, పెన్న నీళ్లు లేవండి. మన ప్రాంతంలో పడితే గోదావరి అయింది అదే నీళ్లు. అదే వర్షం కనుక విజయవాడలో పడితే కృష్ణ అవుతుంది, అదే నీళ్లు కనుక నెల్లూరులో పడితే పెన్న అవుతుంది, అదే వర్షం కనుక కర్నూలులో పడితే అదే టైంకి దాన్ని తుంగభద్ర అంటున్నాం. పైన నామరూపాలు లేవు, భూమి మీదకి వచ్చిన తర్వాత నామరూపాలు. పరమాత్మకు ఏ నామరూపాలు లేవు, కానీ మనం ఆరాధించాలి, మనం రిలేట్ అవ్వాలనుకున్నప్పుడు ఒక నామరూపాన్ని ఇచ్చుకున్నాం. ఆ ఇవ్వబడ్డ నామరూపం ఎందుకు ఇచ్చుకున్నాం? ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, క్లేశః అధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అర్జున, నేను చెప్పానే నామరూపరహితమై సర్వత్ర నిండి నిబిడీకృతమై ఉంది పరమాత్మ అని. దాన్ని చూడాలి అనంటే, దాన్ని పొందాలి అనంటే, దాన్ని గుర్తించాలి అనంటే, దాన్ని గ్రహించాలి అనంటే ఊరికినే ఎవడు పడితే వాడు దాన్ని గుర్తించలేడు. మీకు ఒక గిన్నెలో పాలు పట్టుకొచ్చి పెట్టాను,
మీరు అన్నారు స్వామి కౌ మిల్క్ అండి. ఇంకేముంటుంది స్వామీజీ ఇందులో? మళ్ళీ కవ్వం పెట్టి చిలికితే వెన్న వచ్చింది. స్వామీజీ అబ్బా ఆ పాలని ఇలా కాచి తోడు పెడితే గడ్డగట్టేసిందా? లిక్విడ్గా ఉన్నది సాలిడ్ అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ సాలిడ్ని బ్రేక్ చేస్తే మళ్ళీ ఇంకొక డెన్సిటీ, ఇంకొక ఘన పదార్థం వచ్చేసింది వెన్న. చాలా బాగుందండి. అసలు నిజంగా ఈ ప్రాసెస్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. వెన్న చూసిన తర్వాత స్వామీజీ ఇప్పుడు రెండోది కూడా కనపడింది నాకు ఈ పాలల్లో, ఇంకా మూడోది ఏదో ఉందన్నారు. ఏమిటండి? ఎస్, ఆ వెన్న తీసి నీట్గా తీసి నీళ్ళల్లో పెట్టి శుభ్రంగా ముద్ద చుట్టి ఉండ చుట్టి దాన్ని ఒక గిన్నెలో పెట్టి పొయ్యి మీద పెట్టాను. అలా కాస్తూ ఉంటే అలా పైనంతా తేట ఏదైతే ఉందో దాన్ని అంతా తీసేసి శుభ్రం స్వచ్ఛమైన ఘీ బంగారు రంగులో చాలా సువాసన చక్కగా వచ్చింది. స్వామి ఇది అందులో నుంచి వచ్చింది కదా? ఎస్, ఈ పాలల్లోనే పెరుగుంది, పెరుగులోనే వెన్నుంది, ఇందులోనే నెయ్యి ఉంది. ఇప్పుడు చూడండి ప్రాసెసింగ్ చూడండి ఎలా ఉందో. కానీ ఇదేది కనపడదు పాలను చూస్తున్నప్పుడు ఇదేది కనపడదు కొత్తగా. కానీ ఈ పాలని ప్రాసెసింగ్ చేసి నెయ్యిని చూసిన వాడికి పాలను చూస్తే వెంటనే నెయ్యి కనపడిపోతుంటుంది. ఇది ఎప్పుడూ ఈ ప్రాసెస్ చూడని వాడికి, అసలు ఈ నెయ్యి ఎలా వస్తుందో తెలియని వాడికి మనం పాలు పెట్టి ఇందులో నెయ్యి ఉందని అంటే వాడు నమ్మలేడు. ఇందులో నెయ్యి ఉండడం ఏంటండి, పాలు తప్ప, ఇందులో పెరుగు ఉండడం ఏమిటండి అంటాడు. కాబట్టి ప్రాసెస్ చూసిన వాడు చేసిన వాడికి ఇది అర్థమవుతుంది. అలాగని మన ఋషులు ఆ ప్రాసెసింగ్ చేశారు, ఈ ప్రకృతిని చక్కగా పరిశోధన చేశారు, ఆత్మవిచారణ చేశారు. ఆ ప్రాసెసింగ్లో వాళ్ళకి అర్థమైంది ఉండేది పరమాత్ముడే అని. కాబట్టి ఈ ప్రకృతిలో ఎక్కడ చూసినా వాళ్ళకి అల్టిమేట్ కనిపిస్తుంది రిజల్ట్, వాళ్ళకి పరమాత్మ కనిపిస్తున్నాడు. మనం ఆ ప్రాసెసింగ్ చేయలేదు, మనం ఆ సాధన ఏమి చేయలేదు, అందుకనే మనకేం కనిపిస్తుంది? పదార్థం మాత్రమే కనిపిస్తుంది. మనం ఆ ప్రాసెసింగ్ చేయాలి. ఇప్పుడు మనం ఆ సాధనలోకి వెళ్ళాలి, ఆ విచారణ, ఆ వివేకం మనం మొదలు పెట్టాలి. అంతేగాని పుస్తకాలు వెళ్ళేసి తిరగేసి డామ్ డూమ్ డకారం అది ఇదే నీ శ్లోకాలు గీకాలు గందరగోళం తిరగేసేసి దొర్లించావు అనుకోండి, అవే మిగిలిపోతాయి. ఇక్కడ ఆంతరంగికమైనటువంటి సాధన కావాలి. కృష్ణుడు చాలా ఎక్సలెంట్ టీచర్ అండి. జగద్గురు అంటే ఇంకా ఆయనకి మించిన జగద్గురువు ఈ లోకంలో ఇంకొక్కడే పుట్టాడు. ఆయన తర్వాత ఇంక మూడో వ్యక్తి లేరు, ఒక్క ఆదిశంకరులు ఒక్కరే. శంకర సాక్షాత్, ఇంకొక శంకరులే, వాళ్ళిద్దరే ఈ లోకానికి జగద్గురువులు. అటువంటి మహానుభావులు వాళ్ళు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, అయ్యా నీకు ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ కాకూడదు, ఇట్ షుడ్ బి వితిన్. ఎందుకని? నీ విచారణ లోపల జరగాలి, బయటగా జరగవలసింది, అంతర్ముఖుడు అవ్వాలి. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు, నువ్వు అంతర్ముఖుడై ఈ సాధన చేసి ఆ తత్వాన్ని పొందాలి అని అంటే నీ కష్టం. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో అది కష్టం. ఇప్పుడు ఒక అతను రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రిపేర్ అయ్యాడు. బాగా పరుగులు తీస్తున్నాడు, బాగా ఎక్సర్సైజ్ చేసి బాగా రోజు ట్రైన్ చేస్తున్నాడు, ట్యూట్ అవుతున్నాడు. అతను ఏంటంటే కాలు జారి పడిపోయాడు ఒక దగ్గర. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కొద్దిగా చిన్న మైనర్ బ్రేక్ ఉంది యాంకిల్ దగ్గర, ఇప్పుడు వెంటనే అసలు స్ట్రెయిన్ అవ్వద్దు, ఒక్క వారం రోజులు మీరు అలా పడుకొని రెస్ట్ తీసుకోండి, తర్వాత మెల్లమెల్లగా నేను చెప్తానన్నారు. ఇప్పుడు పడి బ్రేక్ అయ్యి రెస్ట్ తీసుకున్నవాడు పరుగు పందానికి ఉపయోగపడడు. బట్ అతను పరిగెడతాడు ఒకరోజు, కానీ ప్రాసెసింగ్ వెళ్ళాలి. ఇప్పుడు మనం కూడా అన్ని పడి వెరగొట్టుకుని కూర్చున్నాం, మనం వెంటనే లేచి పరిగెట్టాలంటే కుదరదు. అందుకనే దేర్ షుడ్ బి ఎ ప్రాసెస్, దెర్ ఈజ్ ఎ ప్రాసెస్ ఫర్ అస్. వాడికి వారం రోజులు రెస్ట్ ఇచ్చి, వాడికి కావాల్సిన వస్తువులన్నీ వాడి దగ్గర అందించి, వాడికి తిండి పెట్టి, వాడితో కబుర్లు చెప్పి, వాడితో రిలాక్స్ అయిన తర్వాత కొంత ఆ బ్రేక్ అనేది మెల్లగా సెట్ అయిన తర్వాత ఫిజియోథెరపిస్ట్ వచ్చి మెల్లగా దాన్ని చూసి దాన్ని అలా ఇలా కదిలించి వాడికి 2 స్టిక్ ఇచ్చి దాంట్లో నుంచి పట్టుకోమని మెల్లగా దానికి కట్టుకట్టి ఒక్కొక్క అడుగు వేయించి తర్వాత మెల్లగా ఆ స్టిక్ తీసేసుకుని ఇప్పుడు మీ అంతటి మీరు మెల్లగా నడవండి అని చెప్పి, ఆ తర్వాత కొద్దిగా స్పీడ్గా నడవండి అని చెప్పి, ఆ తర్వాత ఇంకొద్దిగా స్పీడ్గా నడవమని ఒక 5-6 రోజులు మామూలు నార్మల్ వాక్ చేయండి అని చెప్పి, ఆ తర్వాత మెల్లగా ట్రెడ్మిల్ మీద మెల్లగా స్పీడ్ పెంచుకోమని చెప్పి, ఆ తర్వాత నార్మల్ కోర్సుకి అతను రావడానికి కొంత సమయం పడుతుంది. అలాగని ఇక్కడ కూడా మనం ఉన్న పళంగా ఈ విగ్రహాలు తీసి పాడేసి, ఈ పూజలు తీసేసి, జపం తీసేసి, అన్నీ పక్కన మానేసి అన్నీ వదిలేయండి, భగవంతుడు సర్వవ్యాపకుడు ధ్యానం చేయండి అంటే ఏం చేస్తాం మనం? అన్నీ పగిలిపోయి పడిపోయిన వాళ్ళం, మనం అన్నీ ఓడగొట్టుకుని పడున్న వాళ్ళం.
అశక్తులం. అందుకని ఇక్కడ ఆయన అంటారు, క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిః అవాప్యతే. నాకు ఒక శరీరంతో పరిమితమై ఉన్నాను, నాకు ఒక రూపంతో పరిమితమయ్యాను, నేను ఒక పేరుతో పరిమితమయ్యాను. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకు కష్టమైన, నేను అనుకోగానే ముందు మీకు గుర్తుకొచ్చేది ఏం తెలుసండి? ఏది గుర్తురా? మీ ముక్కు, మీ కళ్ళు, మీ చెవులు, మీ రూపమే. ఎంతకాలమైతే నేను అనుకున్నప్పుడు నాకు రూపం గుర్తుకు రాకుండా నా నిజస్వరూపం గుర్తుకొస్తుందో అప్పుడు భగవంతుడికి కూడా రూపం పడిపోతుంది. నేను అనుకున్నప్పుడు నా ముక్కు, నా కళ్ళు, నా చర్మం, నా ఒళ్ళు, నా కాళ్ళు, నా వేళ్ళు, నా గోర్లే గుర్తుకొస్తున్నాయి. అంటే నేను అనేటువంటి నాలో ఉండే ఆ జీవతత్వానికి రూపంతో ఇమిడ్చిపెట్టి దాన్ని బంధించి పెట్టుకున్నాను. నేను అనుకోగానే సుబ్బారావు పేరు గుర్తుకొచ్చేస్తుంది, నేను అనుకోగానే నా ముక్కు, నా కళ్ళు గుర్తుకొస్తాయి. అంటే నేను అనే ఆ జీవతత్వానికి ఒక గ్రాఫ్ గీసి తల నుంచి ఇలా గీసుకుంటూ చేతులు, కాళ్ళు, వేళ్ళు, పొట్ట, చాస్ట్, ఛాతి అన్నీ గీసుకుంటూ ఇలా కాళ్ళ వరకు గీసుకుని ఒక రూపం దాంతో పరిమితమై నేను అనుభూతి పొందుతున్నాను. ఇక్కడ సాధకుణ్ణి కూడా శ్రీకృష్ణుడు అంటున్నాడు, భగవంతుణ్ణి సర్వవ్యాపకుడిగా, భగవంతుడు అంతటా ఉన్నాడని గుర్తించే కంటే ముందు నేను అన్నప్పుడు ఈ నామరూపాలు పడిపోయే స్థితి నీకు వస్తే భగవంతుడికి కూడా నామరూపాలు పడిపోతాయి. నేను అనుకున్నప్పుడు నా నామరూపాలే గుర్తుకొచ్చి నా యథార్థం నేను గుర్తించకపోతే భగవంతుడికి కూడా యథార్థం నీకెప్పుడూ బోధపడదు. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చాలా అద్భుతంగా ఆ ప్రాసెసింగ్, ఆ స్థితిని పొందడం కోసం ఇక్కడ ఒక చిన్న మెలిక తీసుకున్నారు ఆయన. ఏమిటా మెలిక అనంటే, ఆ భగవంతుణ్ణి విశ్వరూపంతో ఉపాసన చేయి, విశ్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముణ్ణి ఉపాసన చేయి. కాశీలో శివుడికి ఒక పేరుందండి. శివుడికి ఒక్కొక్క ఊర్లో, ఒకే ఊర్లో ఐదు శివాలయాలు ఉంటాయి, 5 పేర్లు ఉంటాయి. అసలు శివుడి గురించి మీరు తీసుకోండి, ప్రతి ఆబ్జెక్టు ఇట్ హ్యాస్ ఇంప్లైడ్ మీనింగ్ ఇన్ ఇట్. ఒక నంది ఉంటుంది కదా శివుడి ముందు. అసలు ఎందుకు నంది శివుడిని చూస్తూ ఉందని అంటే, భగవంతుణ్ణి చూస్తూ ఉంటే ఆనందంగా ఉంటాం. ప్రపంచాన్ని వెనక్కి పెట్టుకుంది, పరమాత్మని ఎదురుగుండా పెట్టుకుంది. మనం ఏం చేస్తున్నాం? భగవంతుని వెనక్కి పెట్టుకున్నాం, ప్రపంచాన్ని ముందు పెట్టుకుని బతుకుతాం. అందుకని ఏడుస్తూ ఉన్నాం. నంది అదే చెప్తుంది, ఒరే నీకు నాకు తేడా అది. నువ్వు ప్రపంచాన్ని ముందు పెట్టుకున్నావు, పరమాత్మని వెనక్కి పడేశావు. నేనేం చేశాను? ప్రపంచాన్ని వెనక్కి పడేశాను, పరమాత్మని ముందు పెట్టుకున్నాను. అందుకనే దానికి పేరు నంది. నంది అంటే ఆనందంగా ఉండేది అని అర్థం. నంద్ ధాతు, ఎప్పుడు ఆనందంగా ఉంటుందని అర్థం. మనం ఎప్పుడు ఏడుస్తూ ఎందుకున్నాం? దానికి రివర్స్లో ఉన్నాం అంతే. అలాగనే శివలింగం ఉంది, దానికి ఏం కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు లేవు. మనం తాగే పాలని వాడి మీద పోస్తున్నాం, మనం తాగే పెరుగుని వాడి మీద పోస్తున్నాం, మనం తీసుకునే తేనెని వాడి మీద పోస్తున్నాం, మనం తీసుకునే నెయ్యిని వాడి మీద పోస్తున్నాం, ఘృతాన్ని. మనం ఆస్వాదించే పటిక బెల్లం, పంచదారని వాడి మీద వేస్తున్నాం, కొబ్బరి నీళ్లు వాడి మీద వేస్తున్నాం, పళ్ళ రసాలు వాడి మీద వేస్తున్నాం, అన్నీ వాడి మీద వేస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే, ఎందుకు వాడి మీద వేయాలి? ఎందుకు ఇవన్నీ చేయాలి? ఆలోచించండి. పరమాత్మ రసప్రకృతివై నీవే అలరారుతున్నావు, జల ప్రకృతిగా నీవే అలరారుతున్నావు, ఆహార ప్రకృతిగా నీవే అలరారుతున్నావు. అందులో శివుడికి దీంతో దాంతో పూజ చేయకూడదు అనేది ఏం లేదండి. అన్నీ ఏ దొరికితే పట్టుకొచ్చి పైన వేయచ్చు. ఈ ఉమ్మెత్త పువ్వులు కానీ, ఈ పల్లేరుకాయలు కూడా వేసేస్తారు కొంతమంది కొన్ని ఆలయాల్లో. వాడికి ఇది అదే ఉండదు. ఎందుకని? ఈశ్వరుడు సర్వవ్యాపకుడు కనుక అన్నిటినీ వాడి మీద వేసుకుంటాడు. వాడు విష్ణువే వెరీ చూజీ, వెరీ లగ్జరియస్ ఫెలో. ఈజ్ వెరీ లగ్జరియస్, చూజీ. శివుడు ఈజ్ నాట్ చూజీ, హీ ఈజ్ దైవం, ఆల్ పర్వేసివ్ గాడ్. విష్ణు వెరీ లగ్జరీ, వెరీ లగ్జరీ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ ఎక్స్పెన్సివ్, చాలా హై ఎక్స్పెన్సివ్ ఆయన. ఎందుకని? మెయింటెనెన్స్ వాడి చేతిలో పెట్టింది. హీ సస్టైనర్. శివుడేంటి? డిస్ట్రాయర్. ఏముంది ఒక్కసారి అంటే అయిపోయాయి. వాడికి ఏమి ఫైనాన్స్ వీడితో సంబంధం లేదు. ఒక కోల్గాడు ఒక పొడుపు పొడిచితే అయిపోయాయి. ఒక్క పొడుపు పొడిపిస్తే అంత పోతుంది ప్రకృతి. కానీ విష్ణువు ఎందుకు వెరీ ఎక్స్పెన్సివ్ అని అంటే, సస్టైన్ చేసేది వాడు కనుక. సస్టైనెన్స్కి ఏంటి కావాలి? అయ్య బాబా, ఏదైనా కడితే పెద్ద విషయం కాదండి, దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం.
ఓ కారు కొనడం ఈజీ, కానీ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఓ పిల్లాన్ని కనేయడం ఈజీ, వాడిని పెంచి పోషించి పెద్ద చేసి ఇన్ని మెయింటైన్ చేయడం కష్టం. కాబట్టి ప్రకృతికి స్థితికర్త ఎవరు? మెయింటెనెన్స్ విష్ణుది. క్రియేటర్ బ్రహ్మాజీ, అడిగే ఫటాఫట్ చేసేసి పోతాడు వాడు. శివుడు ఏం చేస్తాడు? అలా కూర్చొని ఉంటాడు. అయ్యా రా అనంటే ఒకసారి చూస్తాడు, అయిపోయింది, తీసేసుకుంటాడు. వీళ్ళిద్దరికీ డబ్బులతోటి పెద్ద ఇబ్బంది ఏం లేదు, పెద్ద సమస్య ఏం లేదు. ఈ మెయింటైన్ చేయడమే ప్రాబ్లం. అందుకనే ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. శివుడు చాలా ఎకనామికల్ అనమాట. ఏం అక్కర్లేదు, మీరు ఏం పట్టుకెళ్ళక్కర్లేదు. శుభ్రంగా దోసి నీళ్లు పట్టుకెళ్ళి ఆడి మీద పోస్తే చాలు. ఎందుకని? మీరు పోసినా పోయకపోయినా మింగేసేవాడు ఆడు. మీరు పోసినా మింగుతాడు, పోయకపోయినా మింగుతాడు. కానీ బాగా ఆలోచించండి, శివుడిది ఒక విలక్షణమైన తత్వం అండి. మహావిష్ణువు మనిషి పోలినవాడు. దైవంగా నేను ఎప్పుడు చూడను. కృష్ణుణ్ణి కానీ రాముణ్ణి కానీ వీళ్ళందరినీ కూడా మనలా బ్రతికి మనలా చక్కగా ఉండి మనకు ఒక ఆదర్శప్రాయంగా ఉన్నవాళ్ళు. శివుడు దైవం అండి. అందుకనే వాడికి దేవాది దేవుడు, మహాదేవుడు అని పేరు.